ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును బాధ్యతగా నమోదు చేయించుకోవాలని, ప్రతి ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ అప్పులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. 7,500 డిసెంబర్ లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా? ఒక్క కౌలు రైతు బంధు పడుతుందా? అసలు రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలు అయిపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు కదా చెప్పినట్టు అప్పులైపోయినాయి. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ ను 2,000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. ఏమన్నా అంటేనేమో తిట్టిండు అంటారు. మళ్ళా ఏమన్నా